రాయలసీమపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారా? కడపలోనే మహానాడు పెట్టడం వెనుక ఉద్దేశమేంటి? వైసీపీని తిరిగి పుంజుకోనివ్వకుండా టీడీపీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారా? జగన్ ఇలాకా కడపలో పసుపు పార్టీ సంబరం హోరెత్తబోతుందా? రాయలసీమపై టీడీపీ ప్రత్యేక ఫోకస్. వైసీపీని చంద్రబాబు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారా? కడపలోని మహానాడు పెట్టడం వెనుక ఉద్దేశమేంటి? వైసీపీని తిరిగి పుంజుకోనివ్వకుండా టీడీపీ బాస్ వ్యూహాలు. జగన్ ఇలాకా కడపలో పసుపు పార్టీ సంబరం హోరెత్తబోతుందా? రాయలసీమలో వైసీపీని తిరిగి పుంజుకోనివ్వకుండా టీడీపీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెగ్యులర్ పర్యటనలు, సీఎం చంద్రబాబు అభివృద్ధి పేరుతో రాయలసీమ వాసులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మహానాడుకు రాయలసీమనే వేదికగా ఎంచుకుంది టీడీపీ. పైగా జగన్ ఇలాకా కడపలో పసుపు పార్టీ సంబరం హోరెత్తబోతుంది. మహానాడు టీడీపీకి ఒక పండుగ. పార్టీలో ఉన్న కేడర్ మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది. 2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. ఆనాడు రాజమండ్రిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు సాగాయి. సూపర్ 6 పథకాల గురించి ఆనాడే ప్రస్తావించారు. దాంతో గోదావరి జిల్లాలో రాజకీయం గేర్ మార్చింది మహానాడు. అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమ వైపు తిప్పుకుంది. ఇక 2024లో మహానాడు నిర్వహించలేదు. అప్పటికీ ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి. ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి ఉంది. దాంతో ఈసారి ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు టీడీపీ బంపర్ విక్టరీ కొట్టి పూర్తి ఉత్సాహంలో ఉంది. పైగా వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకొని నేతల వరుస రాజీనామాలతో ఉక్కిరి బిక్కిరవుతుంది. సరిగ్గా ఇదే టైంలో కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది టీడీపీ. మే 27, 28 తేదీల్లో జరిగే మహానాడుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కడప గడపలో వైసీపీని కోలుకోకుండా చేయడం, జగన్ సొంత ఇలాకాలో బస్తీమే సవాల్ విసరడం ద్వారా సీమలో రాజకీయాన్ని ఏకపక్షం చేయాలని టీడీపీ వ్యూహ రచన చేస్తుంది. 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమలో వైసీపీకి 1/2 డజన్ సీట్ల కంటే కూడా తక్కువ వచ్చాయి. దాంతో రాయలసీమలో వైసీపీ గాలి పూర్తిగా తగ్గిపోయిందని టీడీపీ భావిస్తుంది. దాంతో తమకు ప్రజలు ఇచ్చిన మద్దతుతో అడ్డాగా మార్చుకోవాలని, రాయలసీమలో పూర్తి స్థాయిలో పై చేయి సాధించాలని చూస్తుంది. ఇక జగన్ సొంత జిల్లా ఆ పార్టీకి కంచుకోట అయిన కడపలో 10 అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం 3 మాత్రమే వైసీపీకి గత ఎన్నికల్లో దక్కాయి. ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా సీమలో సైకిల్ను నిరంతరంగా పరుగులు పెట్టించాలని టీడీపీ చూస్తుంది. అందుకే రాయలసీమకు గుండెకాయ లాంటి కడపను ఈసారి మహానాడుకు ఎంచుకున్నామంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. రాయలసీమ 4 జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. అందులో సగానికంటే ఎక్కువ సీట్లు రాయలసీమ రీజియన్లోనే ఉన్నాయి. అందుకే వైసీపీని రాయలసీమలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తుందట టీడీపీ. అందుకోసం చంద్రబాబు చాణక్య వ్యూహాలనే అమలు చేస్తున్నారట. పక్కా వ్యూహంలో భాగంగానే తరచూ రాయలసీమ పర్యటనలు చేస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మధ్యే కడప వెళ్లి మరీ ఎంపీడీఓ మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు. ఏకంగా రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ప్రకటించేశారు. రాయలసీమ మీ జాగిరి కాదు, గూండాగిరి చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. లేటెస్ట్గా కర్నూలు జిల్లాలో వెళ్లి రోజంతా అక్కడే ఉండి గ్రీన్ కో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.
ఇదంతా ఎందుకు అంటే వైసీపీని రాజకీయంగా నిలవరించడానికేనన్న చర్చ జరుగుతుంది. రాయలసీమలో కూటమిలో ఉన్న బీజేపీ జనసేన బలానికి టీడీపీ బలం తోడైతే మరోసారి సీమలో ఎదురు ఉండదని భావిస్తున్నారట. అందుకే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్గా ఉన్న రాయలసీమలోనే టీడీపీ మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. ఇలా పార్టీ పండుగకు కడపను ఎంచుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు కట్టబెట్టిన రాయలసీమ వాసులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఫ్యూచర్లో కూడా ఆ ప్రాంత వాసులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్లాన్లో భాగంగానే రాయలసీమలో మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. జగన్ కంచుకోటలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.